ఏంటి లక్ష చీరలతో వినాయకుడా? అవునండి, మీరు విన్నది నిజమే. హలో ఎవ్రీవన్, మన గాజువాకలో లక్ష చీరలతో లంకా గ్రౌండ్ లో వినాయకుడిని అయితే పెట్టారు. ఎవ్రీ ఇయర్ కూడా గాజువాకలో ఉన్న లంకా గ్రౌండ్ లో రకరకాల ఐటమ్స్ ని యూజ్ చేసుకొని వినాయకుడిని అయితే పెడతారు. అలాగే ఈ ఇయర్ కూడా లక్ష చీరల్ని యూజ్ చేసుకొని వినాయకుడిని అయితే తయారు చేశారు. ఈ వినాయకుడిని చూడడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదండి, ఫ్రీగానే వెళ్ళి చూసి దర్శనం చేసుకోవచ్చు. మేమైతే వినాయకుడిని పెట్టిన నెక్స్ట్ డే వెళ్ళి చూసాము. చూస్తున్నారు కదా, మామూలుగా లేదండి జనాలు. ఈ లక్ష చీరల వినాయకుడిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా. లక్ష చీరలతో వినాయకుడిని ఎంత అందంగా రెడీ చేశారో. స్వామివారి దగ్గరకు కూడా వెళ్లి ఫోటో అయితే తీసుకోవచ్చు. దానికి అమౌంట్ అయితే చార్జ్ చేస్తున్నారు, 60 రూపీస్. ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళని కొంచెం దూరంగానే చూపించిన తర్వాత పంపించేస్తున్నారు. అదే ఫోటో తీసుకున్న వాళ్ళని అయితే వినాయకుడి దగ్గరికి పంపిస్తున్నారు. ఇక్కడ ఈ ఒక్క వినాయకుడిని మాత్రమే పెట్టలేదండి, వినాయకుడికి లెఫ్ట్ సైడ్ విష్ణుమూర్తి విగ్రహాన్ని, అలాగే రైట్ సైడ్ రాధాకృష్ణ విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వినాయకుడి కన్నా విష్ణుమూర్తి కన్నా నన్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసింది ఈ రాధాకృష్ణదే అన్నమాట. ఈ రాధాకృష్ణ విగ్రహాన్ని చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇవన్నీ చూసిన తర్వాత మన ఆడవాళ్ళు షాపింగ్ చేసుకోవడానికి చాలా రకాల ఐటమ్స్ కూడా పెట్టారు. నేనైతే ఈ లక్ష చీర వినాయకుడి దర్శనం అయితే చేసేసుకున్నాను. మీలో ఇంకా ఎవరైనా ఈ వినాయకుడి దర్శనం చేసుకోకపోతే వెళ్ళి వెంటనే దర్శనం చేసుకోండి. ఈ లక్ష చీర వినాయకుడిని దర్శనం చేసుకున్న రోజే ఇంకొక వినాయకుడి దర్శనం కూడా చేసుకున్నాం. అది ఏ వినాయకుడు అని ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.